ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక బీసీ బిడ్డగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే మా బీసీలకు ఎంత గర్వకార్యం. ఈ రోజు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినా సరే బీసీలందరికీ 42% రిజర్వేషన్ ఇచ్చి తీర్చాలని చెప్పి మరి ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో నిలబెట్టి మరి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకొని తన భుజస్కంధాలపై వేసుకొని మోసి మరి గెలిపించారంటే మామూలు విషయం కాదు. ఏ ముఖ్యమంత్రి కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు. ఎవరినో పెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు తన స్వయంగా గల్లీ ఓటర్ను ఖచ్చితంగా గెలిపియండి. నవీన్ యాదవ్ గారు యువకుడు, ఒక బీసీ బిడ్డ, మరి బీసీ బిడ్డను ఈ రోజు నిలబెట్టినాం, గెలిపియండి. మరి మీ డెవలప్మెంట్ ఏమి కావాలంటే అది చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నాను. నేను సైతం మరి నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. ఈ కాన్స్టిట్యున్సీని మరి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని మరి తీర్చిదిద్దుతా, డెవలప్మెంట్ చేస్తా, మీకు ఏది కావాలంటే అది చేస్తానని చెప్పడంతో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం వచ్చిన నుంచి మరి లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా నడిపిస్తున్నారో టైం టు టైం మరి జీతాలు వేస్తూ ఉద్యోగస్తులకు అక్కడ ఉద్యోగస్తుల దగ్గర పోయి మాట్లాడితే ఖచ్చితంగా మేము మాత్రం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్పడం మేమందరం కూడా హర్షించినాం. మరి రేవంత్ రెడ్డి గారు కనబడకుండానే పనిచేస్తున్నారు. యువకుల్లో